వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం వేపగుంట నుంచి పెనగాడ వెళ్లే రూట్ లో ఉన్నామండి. ఇక్కడ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తుంటే మనము కొన్ని గొయ్యిలు కానీ రోడ్ అంతా చాలా గతకలుగా ఉన్నాయి. అలాగే రోడ్డు కూడా ఒక దగ్గర కూడా బాగున్న పరిస్థితి అయితే మనము కనిపించట్లేదండి. అలాగే ఇక్కడ చాలా మంది లోకల్ వాళ్ళని కూడా అడిగి చూసాము. వాళ్ళు కూడా వాళ్ళ బాధను చాలా ఇబ్బందికరంగా చెప్పారండి. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ గోతుల వల్ల అని స్థానికులు చెప్పడం జరిగింది. ఈ యాక్సిడెంట్లోని చాలా మంది చనిపోతున్నారని కూడా చెప్పడం జరిగిందండి. కొంతమందికి చేతులు కాళ్ళు ఇరిగిపోతున్నాయి. రోజుకి కనీసం ఒక 3-4 యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్తున్నారండి. ఇక్కడ స్థానికులు అయితే చాలా బాధపడుతున్నారండి. మనతో ఇప్పుడు వేపగుంట ఆటో డ్రైవర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్తారో విందాం. నా పేరు సూరిబాబు, లకుందాస్ సూరిబాబు. అయితే గత 5 సంవత్సరాల పరిపాలన కానించి జగన్ గారు అయితే వచ్చినా సరే మామూలు చిన్న గోతులకు అప్పటికప్పుడు కవర్ చేశారు. అంతవరకునే క్లోజ్ చేశారు ఈ 5 సంవత్సరాల తర్వాత. అదే రాజశేఖర రెడ్డి వాళ్ళ మాయ గారు ఇక్కడ స్కూల్ దగ్గరికి ఏదో పర్సన్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడ వరకు బిట్ చేశారు. అంటే ఇంకా అక్కడ నుంచి జగన్ గారు మాయ గారు ఎవరో మంత్రి వచ్చేటప్పుడు ఈ బిట్టి వేసారనమాట. అంతవరకే అక్కడ నుంచి ఇంకా ఇది క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే అంటే జగన్ గారు ఒకసారి ర్యాలీ మీద వచ్చారు, వైజాగ్ వచ్చారు. అప్పుడు కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయి. అప్పటికప్పటికి ఆ నైట్ మాత్రం ఏదో చిన్న పంచులు ఉంటే కప్పిస్తారు. అప్పటికి జగన్ గారు వస్తున్నారు అనేసి కవర్ చేస్తారు. పైకి మీద ఇంకా అక్కడి నుంచి పట్టించుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన కానించి ఇంకా వర్షాలు రావడం మొత్తం అంటే ఇక్కడి నుంచి మేము పెనగాడ వెళ్తానికి జస్ట్ 10 నిమిషాలు మాకు ప్రయాణం అయితే అరగంట పడుతుంది. ఈ అరగంట పడేటప్పటికి ఒక 100 రూపాయలు మేము బేరం వెళ్ళొస్తే అటు నుంచి వచ్చేటికి ఒక 20 రూపాయలు టాబ్లెట్ వేసుకోవచ్చు. మీరు టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది ఒళ్ళు నొప్పులకి నడుంచాలి. అంత దారుణం అంటే మరి మీకే ఎలాంటి నొప్పులు వస్తే మరి ఆటో పరిస్థితి? మరి ఆటో మరి జోకలు పోతున్నాయి, పొట్టుపిల్లు పోతున్నాయి, పోరుకు మొత్తం ఎక్కడికక్కడ జాయింట్లు. పాత బళ్ళు అయితే ఎక్కడికక్కడ వదిలేస్తాయి. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఏంటంటే అద్దాలు కూడా పగిలిపోతున్నాయి ఈ గోతుల్లో పడి. ఇప్పుడు ఈ 4 రోజులు బట్టి వర్షాల వల్ల గొయ్యలు వాటర్ వల్ల గొయ్యలు కనిపించక మరీ దారుణంగా అయిపోతుంది. బండి తిప్పడానికి భయం వేశారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం? మాకేమో పేపర్ మొత్తానికి మాకు పెద్ద రోడ్డు అక్కర్లేదమ్మా. మామూలుగా వేసినా మామూలుగా వరపు వేసేసుకున్నా మాకు సరిపోతాం. మాకు రోడ్డు బాగుంటే మేము హ్యాపీ సర్వీస్ చేసుకోవాలి. తిరగడానికి అక్కడ కస్టమర్ని అడగలేకపోతున్నాము. కస్టమర్ని మేము 10 రూపాయలు అడగలేకపోతున్నాము. చాలా ఇబ్బంది అయిపోతుంది. పడిపోతాం. అలాగే జరుగుతుంది. నైట్ టైం లైట్ కనిపించలేదు. బళ్ళు మీద పక్క వచ్చింది, కనిపించట్లేదు మేడం. అది తగిలి గుట్టుకోవడం, ఆడు పడిపోవడం, ఇంటి పడిపోవడం, చిన్న పాలు ఎదిగిపోవడం అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు అటు సైడ్ ఎవరైనా వెళ్ళాలంటే మరి సర్వీస్ చేయట్లేదా మీరు? సర్వీస్ బళ్ళు బంద్ అయిపోయినాయమ్మా. ఇప్పుడు పెందుర్తి ఒక కోటపాడు నుంచి ఫుల్గా లగేజ్ వేసుకొని వచ్చేవారు. రైతు బజార్ కాటికి లోడ్లు వేసుకొని వచ్చేవారు. వాళ్ళు ఏంటనేసి అంటే ఈ లైన్ కట్ చేశారు. అలా పెందుర్తి నుంచి రోడ్డు వేశారు కాబట్టి అలాగా వచ్చేస్తున్నారు. ఇటువైపు మాత్రం కస్టమర్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది. తగ్గిపోతున్నా మాకు వెళ్ళడానికి అయితే వాళ్ళు ఇచ్చేది 20 రూపాయలు అయితే మాకు అయ్యేది 30 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగ ఉందన్నమాట. వాళ్ళని మేము ఎక్కించలేకపోతున్నాం, మేము అది